శ్రోతలకు నమస్కారం. ఎవరు రచించిన నాటకం శతాబ్దం పైచిలుక నుండి ఆంధ్రదేశాన ఇంటింట వాడవాడల గొడ్ల కాపురుల మొదలు గొప్పింటి పెద్దల వరకు రాగయుక్తంగా పాడుకునే పద్యాలతో తెలుగు సాహిత్య నాటక రంగంలో గొప్ప స్థానాన్ని సంపాదించుకుందు. ఎవరు రచించిన నాటకంలో అలనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కీర్తిశేషులు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు అర్జునుడిగా నటించేవారు. ఎవరు రచించిన నాటకం అలనాడు 1,00,000 పైబడి ప్రతులు అమ్ముడుపోయాయో, ఎవరు జాతిపిత మహాత్మా గాంధీ గారి కంటే ముందే నిమ్న జాతుల అక్షరాస్యతకై ప్రత్యేక పాఠశాలను కట్టి హరిజనోద్ధరణకు శ్రీకారం చుట్టారు, ఎవరిని అలనాటి సాహితీవేత్తలు లోకల్ షేక్స్పియర్ అని ప్రశంసించేవారు, ఎవరు రచించిన గయోపాఖ్యానం నాటకం 1890 నుండి నేటి వరకు ప్రతి పట్టణంలోనూ పల్లెలోనూ ప్రదర్శింపబడుతుందో ఆ నాటక రచయిత అయిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి జన్మదినం నేడు. ఆయనకు ఇదే నా స్వరనీరాజనం. నమస్తే. కవి, రచయిత, నాటకకర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త శ్రీ చిలకమర్తి నత్తి లక్ష్మీ నరసింహం గారు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు 19వ శతాబ్దం చివరలో 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగునాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో ఒకరు. మహాకవి, కళాప్రపూర్ణ బిరుదాంకితులు. ఈయన 22 ఏళ్ల వయసప్పుడు రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు 1,00,000కి పైగా అమ్ముడుపోవడం అనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం. చిలకమర్తి వారు 1867 సెప్టెంబర్ 26 పెరవలి మండలం కండవల్లి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకయ్య రత్నమ్మ దంపతులకు జన్మించారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ దగ్గరలో స్వాతంత్ర సమరయోధుల పార్కులో చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నర్సాపురం పట్టణాల్లో కూడా సాగింది. 1889లో రాజమండ్రి హై స్కూల్లో పట్టం చేతపట్టారు. 1889లో ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు. తరువాత ఇన్నీస్పేట స్కూల్లోను, మున్సిపల్ హై స్కూల్లోనూ విద్యాబోధన సాగించారు. తర్వాత 1 సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశారు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపారు. ఈ పాఠశాలను వీరేశలింగం గారు ఉన్నత పాఠశాలగా మార్చారు. 30 ఏళ్ల నుండి రేచీకటి వ్యాధికి గురైన ఆయన శ్రమించి తన కంటి చూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు. ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు కళాప్రపూర్ణ పురస్కారంతో సత్కరించింది. పాఠశాలలో ఉన్నప్పుడే పద్యాలు రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశారు. కీచక వధ ఆయన మొదటి నాటకం. తర్వాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామజననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించారు. గయోపాఖ్యానం నాటిక టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేసేవారు. ఆయన రాసిన నవలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరశ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రికా సంపాదనగా ఉన్నప్పుడు సౌందర్య తిలక, భారతీ ప్రణయం రాశారు. చిలకమర్తి ఏకసంధాగ్రాహి మాత్రమే కాదు, అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగి స్వీయ చరిత్రలో తన జీవితకాలంలో జరిగిన సంఘటనలను సూక్ష్మాంశాలతో సహా చిత్రించారు. చారిత్రక సంఘటనలను సమూతోకంతోనూ, వ్యక్తుల గురించి రాస్తున్నప్పుడు రాగద్వేషాలకు అతీతంగానూ స్పష్టంగా, క్లుప్తంగా రాశారు. నిత్య నైమిత్త కాల గూర్చి రాస్తున్న వాటిని ఒక అంతర్దృష్టితో పరికించారు. వీరు 1909లో సామాజిక వెనుకబడిన వర్గాల కోసం ఒక పాఠశాల, రామ్మోహన పాఠశాలను స్థాపించారు. నిమ్నజాతుల వారి గురించి ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో చిలకమర్తి వారికి దక్కుతుంది. ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంతో నడపబడుతున్న 1-2 పాఠశాలలు తప్ప దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఎవరూ స్థాపించలేదు. కేవలం తన పుస్తకాల నుండి వచ్చిన రాబడితోనే, తన సొంత ధనంతోనే రామ్మోహన పాఠశాలను 13 సంవత్సరాలు నడిపి హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్గా చేశారు. అంధుడైనప్పటికీ చిలకమర్తి వారి దళిత జనుల చేసిన సేవలను అప్పటి మద్రాసు గవర్నర్ లార్డ్ ఫెంట్ల్యాండ్ ఎంతగానో ప్రశంసించారు. బ్రహ్మ సమాజం, హితకారిణి సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యక్రమంలో పాల్పంచుకునేవాడు. దేశమాత అనే వార పత్రికను ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు రాశారు. ఆయన మొదటి నాటకం కీచక వధ 1889లో 15న
జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడినది. కలకత్తా బ్రహ్మ సమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి ఈయనను లోకల్ షేక్స్పియర్ ప్రశంసించాడు. అనేక మార్లు ప్రదర్శింపబడిన గయోపాఖ్యానం నాటకం ప్రతులు 1,00,000కు పైగా అమ్ముడుపోయాయి. ఇప్పటికీ ఇది రికార్డు. 1894 ఆయన రాసిన రామవి చంద్ర విజయం జ్ఞాపతి సుబ్బారావు గారు నిర్వహించిన సాంఘిక నవలల పోటీలలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ. కొద్ది కాలం ఆయన అష్టావధానాలు చేశారు. 1897లో రాసిన పృథ్వీరాజ్యం అనే గేయ సంపుటి వ్రాతపతి ప్రమాదవశాత్తు చిరిగిపోయింది కనుక ప్రచురణకు నోచుకోలేదు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనుల కోసం ఒక పాఠశాలను ఆరంభించారు. చిలకమర్తి గ్రహణ ధారణా శక్తులు అమోఘం. వాసురాయ కవి ఆయనది ఫోటోజెనిక్ మెమరీ వర్ణించాడు. ఆయన మంచి వ్యక్తి, శ్రోతలను బాగా ఆకట్టుకునేవారు. భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవారు. ఆయన రచన గణపతి నవల హాస్య రచనలో ఎన్నదగినది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన గణపతి నవల బహుళ ప్రచారం పొందింది. ఆకాశవాణిలో శ్రవ్య నాటికగా పలుసార్లు ప్రసారమైంది. చిలకమర్తి అసువుగా చెప్పిన భరతఖండంబు పాడియావు పద్యం స్వాతంత్ర సమరంలో ప్రముఖ స్థానం పొందింది. ఆత్మకథలో పలు భాగాలు విద్యార్థులకు తెలుగు వాచకంలో వీరు 17వ తేదీ జూన్ నెలలో 1946లో దైవ సాన్నిధ్యం చేశారు. వీరి జయంతి రోజున మా తెలుగు నాటక రంగం వైపు గుర్తు చేసుకుంటూ వీరికి పుష్పాంజలి సమర్పించుకో